అమరావతిలోని సిఆర్డీఏ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. భూములిచ్చిన రైతులతో కలిసి భవనాన్ని ప్రారంభించారు. వేద మంత్రోచ్చరణల మధ్య భవనాన్ని ముఖ్యమంత్రి ఓపెన్ చేశారు. ఈ సందర్భంగా సీఎంకు పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. రాజధాని పనులు రీస్టార్ట్ అయ్యాక ప్రారంభమైన తొలి ప్రభుత్వ భవనం ఇది. భవనాన్ని ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి పరిశీలిస్తుండగా భవన నిర్మాణ తీరును మంత్రి నారాయణ వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. విశాఖలో పెట్టుబడుల సదస్సుకు ప్రధానిని సీఎం ఆహ్వానించారు. సీఎం వెంట కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు. శ్రీశైలం మహాక్షేత్రానికి ఈ నెల 16న ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు రానున్న నేపథ్యంలో పనుల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ సునీల్ ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రధాని మోదీ సందర్శించే గంగాధర మండపం సహా ఆలయ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 16న ప్రధాని మోదీ కర్నూలు సభను విజయవంతం చేయాలని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, బాబ్జీ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి జీఎస్టీ తగ్గింపు వల్ల 2 లక్షల కోట్ల ఆదాయం పడిపోయినా ప్రజా సంక్షేమం కోరి జీఎస్టీ తగ్గించారని అన్నారు. జీఎస్టీ సంస్కరణల తర్వాత తొలిసారి ప్రధాని ఉమ్మడి జిల్లాలో పర్యటిస్తున్నారని, ఆయన సభను విజయవంతం చేయాలని కూటమి శ్రేణులకు పిలుపునిచ్చారు. శ్రీశైలం దేవస్థానం పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రి సత్యకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పాలక మండలి చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడుతో దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం పాలక మండలి సభ్యులుగా మిగతా వారంతా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ ప్రమాణ స్వీకారం చేసేందుకు 2 సభ్యులు గైర్హాజరయ్యారు. కర్నూలు జిల్లా శ్రీ బ్రహ్మరాంబ బుగ్గరామేశ్వర దేవస్థానం పాలక మండలి చైర్మన్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. దేవస్థానం పాలక మండలి చైర్మన్ కాటినేని నారాయణ 11 మంది సభ్యుల చేత దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రమేష్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, టీటీడీ బోర్డు మెంబర్ మల్లెల రాజశేఖర్, నందికొట్కూరు టీడీపీ ఇన్ఛార్జి రెడ్డి, ఏపీ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పార్వతమ్మ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన గూగుల్ టెక్ సంస్థ విశాఖకు రావడం నవ్యాంధ్రప్రదేశ్కు శుభపరిణామమని విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు అన్నారు. గూగుల్ రాకతో విశాఖలో టెక్ విప్లవం మొదలు కానుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలను తీసుకొచ్చి హైదరాబాద్ ని ఎలాగైతే అభివృద్ధి చేశారో ఇప్పుడు విశాఖకు గూగుల్ ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రాన్ని సీఎం చంద్రబాబు మార్చనున్నారని తెలిపారు. అమెరికాలో ఐటీ నిపుణుల సమావేశంలో కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పాల్గొన్నారు. న్యూజెర్సీలోని ప్రిన్స్టన్ కేంద్ర కార్యాలయంలో ఐటీ నిపుణులు నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ సమావేశానికి ఎమ్మెల్యే రాము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏపీలో ఐటీ సంస్థలు నెలకొల్పేందుకు ఏపీలో ఉన్న అపార అవకాశాలను ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఐటీ నిపుణులకు వివరించారు. గుడివాడలో ఐటీ సంస్థ ఏర్పాటు చేసేందుకు తనకు ప్రభుత్వం ఎంతో సహకరించిందని ప్రిన్స్టన్ సీఈఓ రవి కారంశెట్టి పేర్కొన్నారు. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ప్రజలు అపర భగీరథుడిగా అభివర్ణిస్తున్నారు. 22 కిలోమీటర్లు ప్రవహించే బొండాడ పంట కాలువ సుమారు 12,000 ఎకరాలకు ఆయకట్టుగా ఉంది. రైతులు, నీటి సంఘం నాయకులు సహకారంతో పంట కాలువ గట్లు ఆక్రమణలను తొలగించి పంట కాలువ ప్రక్షాళన చేసి చూపించారు. పంట కాలువ ప్రక్షాళనతో ఉండి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం పౌర సరఫరాల వ్యవస్థను దుర్వినియోగం చేసిందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. శ్రీకాకుళం కలెక్టరేట్లో సివిల్ సప్లైస్ తో పాటు ఖరీఫ్ ప్రణాళికపై సమావేశం నిర్వహించారు. అనంతరం రైస్ మిల్లర్లతో మంత్రి సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థను ఛాలెంజ్ గా తీసుకుని పనిచేస్తుందన్నారు. ధాన్యం కొనుగోలులో దళారీ వ్యవస్థను అరికట్టేందుకు కొత్త యాప్ ను తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ముందస్తుగానే కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు మంత్రి మనోహర్ చెప్పారు. 8 ఏళ్ల నుంచి జీఎస్టీ పేరుతో ప్రజలపై భారాలు వేసి ఇప్పుడు తగ్గించి సంబరాలు చేసుకోవడం ఏంటని యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి నాగమధు యాదవ్ అన్నారు. నూతన జీఎస్టీపై కర్నూలులో ప్రధాని మోదీ బహిరంగ సభ ఏర్పాటు చేయడాన్ని ఆయన వ్యతిరేకించారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైసీపీకి పెద్ద షాక్ తగిలింది.
గొనగండ్ల మండలం వైసీపీ మండల ఉపాధ్యక్షురాలు రమణీకుమారి, బీసీసెల్ తాలూకా అధ్యక్షులు మురళీ నాయుడు వైసీపీకి రాజీనామా చేశారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఆమె ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో 200 మంది అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. మద్యం కుంభకోణంలో నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు ఈ నెల 16వ తేదీ వరకు రిమాండ్ పొడిగించింది. మద్యం కేసులో ఇప్పటికే బెయిల్పై ఉన్న రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తనకు న్యూయార్క్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని, తనపై జారీ చేసిన ఎల్ఓసీని కూడా రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. తనకు వెన్నునొప్పి ఉందని, ఫిజియోథెరపీ చేయించుకునేందుకు అనుమతి ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏసీబీ కోర్టు న్యాయాధికారికి విన్నవించారు. అన్నమయ్య జిల్లా మూలకల చెరువు నకిలీ మద్యం కేసులో A22 ముద్దాయిగా ఉన్న చైతన్య బాబును ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో కలిసి మద్యం కేసులో ఇప్పటివరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య 15కు చేరింది. ఇంకా ఈ కేసులో 8 మందిని అరెస్ట్ చేయాల్సి ఉంది. నకిలీ మద్యం కేసు సిట్కు అప్పగించడంతో నకిలీ మద్యం తయారీతో సంబంధం ఉన్న వ్యక్తుల్లో టెన్షన్ పెరిగింది. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్తో పాటు వివిధ సంక్షేమ విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ, వికలాంగుల సంక్షేమ విభాగాల పనితీరు, పథకాల అమలుపై ప్రధానంగా చర్చిస్తున్నారు. ఖమ్మం జిల్లా టేకులపల్లి ఐటీఐ కాలేజీలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ను కలెక్టర్ అనుదీప్తో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. తెలంగాణ యువత ప్రపంచీకరణతో పోటీ పడేలా సీఎం రేవంత్ రెడ్డి ఏటీసీలకు శ్రీకారం చుట్టారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 4 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. అందులో భాగంగా ఇవాళ ఖమ్మం నగర్లోని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను మంత్రి తుమ్మల ప్రారంభించారు. చండీగఢ్లో ఆత్మహత్య చేసుకున్న దళిత ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ కుటుంబ సభ్యులను తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరామర్శించారు. పూరన్ కుమార్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను భట్టి అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం పూరన్ కుమార్ కుటుంబానికి అండగా ఉంటుందని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. పూరన్ కుమార్ కుటుంబ సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డి ఫోన్లో మాట్లాడి వారికి భరోసా ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఓటు వేసి గట్టిగా బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. ఈ ఎన్నిక మోసపూరిత కాంగ్రెస్ కు, నిజాయితీగా 10 ఏళ్లు పనిచేసిన బీఆర్ఎస్ కు మధ్య జరుగుతోందన్నారు. 2 ఏళ్లలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి, సంక్షేమం ఏమీ లేదన్నారు. కాంగ్రెస్ ను ఓడిస్తేనే ప్రభుత్వం చేస్తున్న మోసాలు, తప్పులు వారికి తెలిసి వస్తాయని, లేకుంటే ప్రజలకు ఎలాంటి మేలు జరగదని కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో టీడీపీ ప్రభావం ఉండబోతుందని టీడీపీ రాష్ట్ర నాయకులు బక్కిని నరసింహులు అన్నారు. ఖమ్మం జిల్లా మధిర టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు. త్వరలో రాష్ట్రంలో ప్రజా ఉద్యమాలు నిర్వహించి పార్టీని బలోపేతం చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలను నరసింహులు విజ్ఞప్తి చేశారు. జీపీ ప్లాట్లను ఎల్ఆర్ఎస్ పేరుతో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించి ఆరోపణలు చేయడం దొంగ అన్నట్లుగా ఉందని కల్వకుర్తి మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్ అన్నారు. జీపీ ప్లాట్లలో తనకు ఎలాంటి ప్రమేయం లేదని, ఒకవేళ నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా, మీరు సిద్ధమా అంటూ మున్సిపల్ చైర్మన్ సత్యం, వైస్ చైర్మన్ ఆనంద్ కుమార్లకు సవాల్ విసిరారు. ఇందులో ఎవరి ప్రమేయం ఉందో ప్రజలకు తెలుసని ఆనంద్ అన్నారు. నల్గొండ జిల్లా మునుగోడులో మద్యం షాపుల టెండర్లకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొత్త రూల్స్ పెట్టారు. మునుగోడులో దశల వారీగా మద్య నిషేధమే లక్ష్యమంటూ తన క్యాంపు ఆఫీసులో టెండర్లు వేసే వారితో చర్చలు జరిపారు. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మద్యం షాపులు తెరవాలని, అలాగే మద్యం షాపులు తీసుకున్న వారు ఊరికి దూరంగా పెట్టాలన్నారు. మద్యం టెండర్లలో ఓనర్లు సిండికేట్ కాకూడదని, బెల్ట్ షాపులు నిర్మూలనే లక్ష్యమని రాజగోపాల్ రెడ్డి తెగేసి చెప్పారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ సిబ్బందికి డీజీపీ శివధర్ రెడ్డి లేఖ రాశారు. ఫెయిర్ అండ్ ఫ్రెండ్లీ ప్రొఫెషనల్ పోలీసింగ్ నా ఫిలాసఫీ అని, ప్రజల భద్రత మన ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. పోలీస్ సిబ్బంది వెల్ఫేర్ తన వ్యక్తిగత ప్రయారిటీ అన్నారు. పోలీస్ స్టేషన్లలో సివిల్ వివాదాలకు తావు లేదన్నారు. సివిల్ వివాదాల కోసం సివిల్ కోర్టులున్నాయని, పోలీస్ స్టేషన్ అడ్డాగా సివిల్ పంచాయతీ చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. పేదవారికి కష్టంలో, ఆపదలో పోలీస్ ఉన్నాడని గుర్తు చేయండని పోలీసులకు లేఖలో సూచించారు.
తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో త్వరలో జరగబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఉద్యమకారుల జేఏసీ తరపున ఒక అభ్యర్థిని పోటీలో నిలుపనున్నట్లు తెలంగాణ జేఏసీ అధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ రామ్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర శాసనం కోసం ఉద్యమించిన ఉద్యమకారులను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన రాష్ట్ర ప్రభుత్వానికి, రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పేందుకు నిర్ణయించామని తెలిపారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరు జెడ్పీ హైస్కూల్లో ప్రధాన మంత్రి పర్యటనకు బందోబస్తు కోసం వచ్చిన కృష్ణా జిల్లా పోలీసులు తీవ్ర అసంతృప్తి చెందారు. కృష్ణా జిల్లా నుంచి 220 మంది వచ్చామని, మధ్యాహ్నం 3:30 గంటలు అవుతున్నా భోజనం ఇవ్వలేదని పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ సరిపడా భోజనం తెచ్చినా కృష్ణా జిల్లా పోలీసులు వెనక్కి పంపారు. ఇతర జిల్లాల నుంచి బందోబస్తుకు వచ్చిన పోలీసులకు వసతులు కల్పించకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిలిచిపోయిన ఎన్టీఆర్ వైద్య సేవలను వెంటనే కొనసాగించాలంటూ విశాఖలో సిపిఐ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ప్రజలకు వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వ వైఖరి సరికాదని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. గడిచిన 7 నెలల నుంచి కార్పొరేట్ ఆసుపత్రులకు చెల్లించాల్సిన బిల్లులు చెల్లించకపోవడంతో వైద్య సేవలు నిలిచిపోయాయని ప్రభుత్వం స్పందించి వెంటనే ఎన్టీఆర్ వైద్య సేవలు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా చేగుంటలో గిరిజన బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినులు రోడ్డెక్కారు. రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. అయితే గత 6 నెలలుగా మ్యాథ్స్ టీచర్లు లేక సబ్జెక్టులో వెనుకబడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా చిన్నశంకరపేట మండలం అంబాజీపేటలో విద్యార్థులు రాస్తా రోకో నిర్వహించారు. తాము స్కూల్కి వెళ్లే సమయం, తిరిగి వచ్చే సమయాల్లో బస్సులు నడపాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆర్టీసీ డీఎంతో మాట్లాడి సమస్య తీరుస్తానని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. జీవో నంబర్ 3ను పునరుద్ధరించడంతో పాటు పోలవరం నిర్వాసితుల సమస్యలపై చర్యలు తీసుకోవాలని ఆదివాసీలు డిమాండ్ చేశారు. అల్లూరి జిల్లా రంపచోడవరం ఐటీడీఏ ఎదుట ఆదివాసీలు ఆందోళన చేపట్టారు. రాజమండ్రి, భద్రాచలం ప్రధాన రహదారిపై ఆందోళనకారులు బైఠాయించడంతో చాలాసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఏజెన్సీ ప్రాంతాల్లో టీచర్ ఉద్యోగాలన్నీ గిరిజనులతోనే భర్తీ చేయాలని, ఆదివాసీల కోసం రూపొందించబడిన చట్టాలని అధికారులు సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వైసీపీ మున్సిపల్ చైర్మన్ రఘుపై తిరుమల నగర్ కాలనీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు కాలనీని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు కాలనీ నీట మునిగినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. తమ కాలనీ సమస్యలను పరిష్కరించాలని టీడీపీ ఎమ్మెల్యే జె నాగేశ్వరరెడ్డిని ప్రజలు కోరగా మున్సిపల్ అధికారులతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు గ్రామానికి చెందిన రైతు దేవదాస్ తమ భూమి తిరిగి ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. 1999లో తల్లి నాగమ్మ పేరు మీద సర్వే నంబర్ 57లో 0.98 సెంట్లు భూమి కేటాయించి డీపట్టా ఇచ్చారని, అప్పటి నుండి సాగు చేసుకుంటున్న పొలాన్ని తమకు కాకుండా రికార్డుల్లో తమ పేర్లు లేకుండా చేశారని అన్నారు. ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి భూమి తమకు ఇప్పించాలని రైతు దేవదాస్ కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా యంచక్ గ్రామంలో గోదావరి వరద ముంపు గ్రామాల రైతులు మహాధర్నా నిర్వహించారు. ఈ మహాధర్నాలో అఖిలపక్ష పార్టీల నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు. ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్తో 1000 ఎకరాలు నష్టపోయిన రైతులకు భరోసా కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రతి రైతుకు ఎకరానికి 50,000 నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లారీ యజమాని దాడి చేశారంటూ ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కు వెళ్లిన డ్రైవర్పై పోలీసులే దాడి చేసిన ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. దాసరి నారాయణరావు లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. 3 రోజుల క్రితం లారీ ఇచ్చేందుకు లారీ యజమాని దగ్గరికి వెళ్ళగా మద్యం తాగి వచ్చావంటూ దుర్భాషలాడుతూ బెల్టుతో విచక్షణారహితంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుని లారీ యజమానిపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్లగా ఎస్ఐ ఫిర్యాదు తీసుకోకపోగా అతనితో వాగ్వాదానికి దిగాడు. దాంతో పిఎస్ ఎదుట కుటుంబ సభ్యులు, సిపిఎం నాయకులు రఫీతో కలిసి ధర్నా నిర్వహించారు. సత్యసాయి జిల్లా కదిరిలో తప్పతాగే ఓ ప్రేమ జంట అర్ధరాత్రి హంగామా సృష్టించింది. వాళ్ళిద్దరూ స్థానికులతో గొడవ
అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు. అనంతరం ప్రేమ జంటను కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రేమ జంట మద్యం తాగినట్లు వైద్యులు నిర్ధారించడంతో వారిపై కేసు నమోదు చేసినట్లు కదిరి సిఐ నారాయణ రెడ్డి తెలిపారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారమైన వార్తా కథనానికి స్పందన వచ్చింది. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ జమ్మికొయ్య బంజర తండాలో ఇటీవల వీధి కుక్కల దాడిలో ఒకే కుటుంబానికి చెందిన 4 తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కథనం ప్రసారమైంది. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ ఆ ఊర్లో తిరిగే కుక్కలను 18వ వార్డు ప్రజల సహాయంతో పట్టించి మున్సిపాలిటీ వాహనంలో అటవీ ప్రాంతాల్లోకి తరలించి వదిలేశారు. హైదరాబాద్ రామాంతపూర్లోని జేఎస్పీస్ హోమియోపతి వైద్య కళాశాలలో ఈ నెల 17, 18న హోమియోపతి ఎక్స్పో 2025 నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డాక్టర్ లింగరాజు తెలిపారు. ఎంబీబీఎస్ కంటే హోమియోపతి వైద్యం అద్భుతంగా ఉంటుందని ప్రిన్సిపల్ లింగరాజు తెలిపారు. ఈ ఎక్స్పోలో హోమియోపతిలో అద్భుతమైన చికిత్సా విధానాలు, ఉపయోగాల గురించి తెలుసుకోవచ్చని అన్నారు. సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. రాజన్న ఆలయంతో పాటు భీమేశ్వర ఆలయంలో దర్శనాలు, ఆర్జిత సేవలు కొనసాగుతున్నాయి. క్యూలైన్లలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి, నటుడు నార్ని నితిన్ దంపతులు తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. హీరోయిన్ కృతి శెట్టి, దర్శకుడు వెంకీ కుడుముల, నిర్మాత ఏక్తా కపూర్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఆరబోసిన మొక్కజొన్నలు తడిసి ముద్దయ్యాయి. 2 రోజుల క్రితం రైతులు మొక్కజొన్నలను విక్రయించేందుకు మార్కెట్ తీసుకురాక ఇవాళ కురిసిన వర్షానికి పంట తడిసిపోయింది. పంటని షెడ్లోకి తరలించేందుకు రైతులు తిప్పలు పడ్డారు. మరోవైపు ములుగు, మహబూబాబాద్ జిల్లాలో కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తిరుపతి ఎస్వి వేదిక యూనివర్సిటీలో చిరుత సంచారం కలకలం రేపింది. అర్ధరాత్రి హాస్టల్ వద్ద తిరుగుతూ కనిపించింది. వెంటనే విద్యార్థులు సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఇటీవల ఎస్వీయు ఏడీ బిల్డింగ్ వెనుక ఓ చిరుతను అటవీశాఖ అధికారులు బంధించారు. చిరుతల సంచారంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. సైదాబాద్ జువైనల్ హోంలో లైంగిక దాడి నిజమేనని పోలీసులు నిర్ధారించారు. జువైనల్ హోం స్టాఫ్ గార్డ్ రెహమాన్ మైనర్ బాలుడిపై లైంగిక దాడి పాల్పడినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. మరో 5గురిపై కూడా లైంగిక దాడికి జరిగినట్లు అనుమానిస్తున్నారు. వైద్య పరీక్షల కోసం బాధితులను ఆసుపత్రికి తరలించారు. బాధిత బాలుడి తల్లి ఫిర్యాదుతో గార్డ్ రెహమాన్ పై కేసు నమోదైంది. ఈ ఘటనపై మహిళా శిశు సంక్షేమ శాఖ సీరియస్ అయింది. పోలీసుల విచారణలో అన్ని విషయాలు బయటపడతాయని సయ్యద్ అఫ్జల్ తెలిపారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఘర్షకుర్తిలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. కత్తి శివ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. గజ్జల శంకరయ్య, లక్ష్మి అనే వృద్ధ దంపతులకు నిందితుడు మత్తుమంది ఇచ్చాడు. అనంతరం పుస్తల తాడు 25,000 రూపాయలు తీసుకుని పరారయ్యాడు. ఈ ఘటనలో గజ్జల శంకరయ్య మృతి చెందాడు. నిందితుడు శివ నేరాన్ని ఒప్పుకున్నాడని కరీంనగర్ సిపి గౌస్ ఆలం తెలిపారు. బెట్టింగ్ గేములకు బానిసై నేరం చేశాడని చెప్పారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ చోరీలకు పాల్పడుతున్న దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 6 లక్షల విలువైన 14 బైకులను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వ్యక్తి రాములు వికారాబాద్ జిల్లాకు చెందినవాడని మాదాపూర్ ఏసీపీ శ్రీధర్ తెలిపారు. మొత్తం 14 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని, లింగంపల్లి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో సహా పలు చోట్ల బైక్ దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు విచారణలో తేల్చారు. బీహార్ ఎన్నికల వేళ ఆర్జేడీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఐఆర్సీటీసీ స్కామ్ కేసులో లాలూ కుటుంబం పాత్రను ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు నిర్ధారించింది.
లాలూ ప్రసాద్, ఆయన భార్య రబ్రీదేవి, కుమారుడు తేజస్వి యాదవ్ పై వచ్చిన అభియోగాలను నిర్ధారించింది. లాలూ ప్రసాద్ యాదవ్ ప్రజాసేవకుడిగా తన పదవిని దుర్వినియోగం చేశారని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. ఇక లాలూకు సంబంధించిన ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులోనూ కాసేపట్లో కోర్టు తీర్పు ఇవ్వనుంది. బెంగాల్ దుర్గాపూర్లో వైద్య విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో 4వ నిందితుడు అరెస్ట్ అయ్యాడు. ఇప్పటికే 3 నిందితులను పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో 2 నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేసిన పోలీసులు ఒకరిని ఇవాళ అరెస్ట్ చేశారు. మరోవైపు ఈ ఘటనపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. రాత్రి వేళ బాధితురాలు ఎందుకు బయటకు వెళ్లింది అంటూ మమత చేసిన వ్యాఖ్యలపై మహిళా నేతలు, మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కెనడా దేశం టొరంటో నగరంలో దసరా బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి. టొరంటో తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో 900 మందికి పైగా తెలుగు ప్రజలు పాల్గొన్నారు. బతుకమ్మ వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్యాలు, పాటలు అందరినీ అలరించాయి. వేడుకలకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యులు సుధాకర్ రెడ్డి, బొమ్మినేని నరేంద్ర, కోటి విజయ్ కుమార్ సభ్యులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న ఊహాగానాలకు తెరదించాడు. ప్రియురాలితో కలిసి సెలబ్రేట్ చేసుకున్న బర్త్డే ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. కొత్త ప్రియురాలు మోడల్ మొహికా శర్మతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసి తమ బంధాన్ని పరోక్షంగా అధికారికం చేశాడు. ఈ నెల 11న తన 32వ పుట్టినరోజును మాల్దీవుల్లోని ఓ అందమైన బీచ్లో ఘనంగా జరుపుకున్నాడు. ఈ వేడుకలో హార్దిక్ పాండ్యా కుమారుడు అగస్త్య, తల్లి నానమ్మ